బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. అధికారులు, సిబ్బంది ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. అప్లికేషన్ ఫామ్లో పొందుపరచాల్సిన అంశాలు ప్రజలకు అధికారులు వివరిస్తున్నారు. రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఒకే దరఖాస్తులో 5 పథకాలకు సంబంధించిన దరఖాస్తులు అధికారులు స్వీకరిస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల ఆర్థిక సాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు ప్రజాపాలన అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రైట్. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. అధికారులు, సిబ్బంది ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. అప్లికేషన్ ఫామ్లో పొందుపరచాల్సిన అంశాలను సంబంధించి ప్రజలకు అధికారులు వివరిస్తున్నారు. రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఒకే దరఖాస్తులో 5 పథకాలకు సంబంధించిన అధికారులు స్వీకరిస్తున్నారు దరఖాస్తు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి లైవ్లో. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. అధికారులు, సిబ్బంది ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఇక అప్లికేషన్ ఫామ్లో పొందుపరచాల్సిన అంశాలకు సంబంధించి ప్రజలకు అధికారులు వివరిస్తున్నారు. రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ఒకే దరఖాస్తులో 5 పథకాలకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఆర్థిక సాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు ప్రజాపాలన అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకు లైవ్లో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి. ప్రధానంగా చాలా వినూత్నంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి దరఖాస్తుల స్వీకరణకు సంబంధించినటువంటి ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఈ సమస్య అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అయితే తీసుకొచ్చిందో ప్రజాపాలన దరఖాస్తులు ప్రారంభోత్సవం ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభమైంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామాల్లో, అదేవిధంగా 3,626 మున్సిపాలిటీల్లో కూడా వీటితో పాటు హైదరాబాద్ లో 150 డివిజన్లలో కూడా ప్రజాపాలన దరఖాస్తుల ప్రారంభోత్సవం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. అధికారులందరూ కూడా అక్కడ ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇటు మహిళలకు, పురుషులకు, అదేవిధంగా దివ్యాంగులకు కూడా ప్రత్యేక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎండలో ఇబ్బందులు పడకుండా కూడా ప్రత్యేకంగా టెంట్లు కూడా వేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 6 గ్యారంటీల పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలకు సంబంధించి ఒక అప్లికేషన్ తీసుకురావడం జరిగింది. ఆ అప్లికేషన్ ఈ రోజు ఆ దరఖాస్తులు అందరూ కూడా అర్హులైన దరఖాస్తులు ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఆ ప్రభుత్వం నిన్న కూడా ప్రకటించడం జరిగింది. నిన్న లోగో కూడా అప్లికేషన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే అన్ని గ్రామాలకు, అన్ని మున్సిపాలిటీలకు కూడా ఈ అప్లికేషన్లు ఇప్పటికే వెళ్ళడం జరిగింది. అధికారులు అవన్నిట్లను కూడా ప్రజలకు ఇస్తా ఉన్నారు. అవన్నీ ఫిల్ చేసి ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. 6 గ్యారంటీల్లో ముఖ్యంగా ఒక యువ వికాసం మినహా మిగిలిన 5 గ్యారంటీలకు ఇది ఒకటే అప్లికేషన్ పనిచేస్తుంది అని చెప్పేసి కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తా ఉన్నారు. మనం ఒకసారి చూసుకున్నట్టయితే గృహజ్యోతి పథకం ఏదైతే ఉందో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అదొకటి. అదేవిధంగా రైతు భరోసా, అదేవిధంగా చేయూత 4,000 ఆర్థిక సహాయం చేయూత, అదేవిధంగా రైతు భరోసా 15,000 ఆర్థిక సహాయం ఎకరానికి, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల ఆర్థిక సహాయము, అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద 2,500 ప్రతి అర్హులైన మహిళలకు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానం చేస్తుందో అదొకటి.
అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ లోనే 500కే గ్యాస్ కనెక్షన్ ఒకటి, అదేవిధంగా ఈ ఐదు ఏవైతే ఉన్నాయో గ్యారంటీలు, 5 గ్యారంటీలకు ఒకే అప్లికేషన్ ఫామ్స్ లో కూడా అభ్యర్థులందరూ ఎవరైతే అర్హులు ఉంటారో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి అక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల వద్దకే వెళ్లి వాళ్ళందరికీ కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనవరి 6వ తేదీ వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది అని కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ ఈ 6వ తేదీ వరకు కూడా ప్రజలు ఎవరైనా మిగిలిపోయి ఉంటే, అర్హులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎప్పటికీ అంటే 6వ తేదీ తర్వాత కూడా అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనికి చివరి తేదీ అంటూ ఏమీ ఉండదు. ప్రజలు కూడా ఆందోళన చెందొద్దు అని చెప్పేసి కూడా ప్రభుత్వం నిన్న కీలకంగా ప్రకటించడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూడా ఇటు ప్రభుత్వ పెద్దలు కూడా చెప్తా ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే దీనికి కావాల్సిన ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో ఈ అప్లికేషన్ కు కావాల్సింది రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు, అదేవిధంగా ఒక ఫోటో, ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో వాళ్ళ ఒక ఫోటో ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. చాలా మంది కొంతమందికి ఇప్పటికే చెప్తా ఉన్నారు, కొంతమందికి రేషన్ కార్డు లేవని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఈ రోజు నుంచి కూడా రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు అని ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా ఈ 5 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 5 గ్యారంటీలకు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అంటే వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకుంటే తర్వాత రేషన్ కార్డు రాగానే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించింది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి కూడా ఈ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇప్పటికే అంటే జనాలు కూడా అందరూ కూడా అప్లికేషన్లు అక్కడ తీసుకొని వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఏదైతే ఏ పథకానికి అర్హులు అవుతారో వాళ్ళందరూ కూడా వివిధ పథకాలకు సంబంధించి వాళ్ళకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తా ఉన్నారు. ఇంకొకటి మనం చూసినట్టయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా చాలా సరళంగా తయారు చేయడం జరిగింది. కేవలం ఒక 5 నిమిషాల్లో కూడా దీన్ని ఫిల్ చేయొచ్చు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా దీన్ని అధికారులే అప్లికేషన్ ఫామ్ ను తీసుకొచ్చి ప్రజలు ఎవరైతే వాళ్ళు వెళ్తారో కౌంటర్ దగ్గరికి వాళ్ళకే ఇస్తారో, దీని బయట కూడా ప్రింట్అవుట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి కూడా ఇటు అధికారులు అయితే స్పష్టం చేస్తా ఉన్నారు. మొత్తానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఖచ్చితంగా సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేదవారికి అందిస్తాము, రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారు దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అన్ని కేంద్రాలు, అన్ని గ్రామాల్లో, అన్ని మున్సిపాలిటీలు, హైదరాబాద్ లోని అన్ని డివిజన్లలో కూడా ఈ ఏర్పాట్లు అయితే కొనసాగుతా ఉన్నాయి. ముమ్మరంగా ప్రజలు కూడా అంటే ఒకటేసారి బారులు తీరి ఎక్కడా కూడా మనకు కనిపించడం లేదు. ఎందుకంటే సమయం కూడా దీనికి చాలా ఉంది. 6వ తేదీ వరకు రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సురాజ్. రైట్. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. అధికారులు, సిబ్బంది ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. అప్లికేషన్ ఫామ్లో పొందుపరచాల్సిన అంశాలకు సంబంధించి ప్రజలకు అధికారులు వివరిస్తున్నారు. రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఒకే దరఖాస్తులో 5 పథకాలకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఆర్థిక సాయం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు ప్రజాపాలన అధికారులు ఇప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించి మంచిర్యాల నుంచి మనకి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నరేష్ మనకి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, అక్కడ మంచిర్యాల సంబంధించి ఎలా ప్రజాపాలన కార్యక్రమం సాగుతుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వ్యాప్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన అనేటువంటి కార్యక్రమంలో భాగంగా 6 గ్యారంటీ హామీలు ఏవైతే గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు, ప్రజల వద్దకే పాలన అనేటువంటి నినాదంతో ప్రజలకు అందించేందుకు ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన నేపథ్యంలో నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడం, మరి దరఖాస్తుల ప్రక్రియ అనేది జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి దరఖాస్తులకు సంబంధించి దరఖాస్తులను ఉచితంగా అందిస్తున్నారు. ప్రభుత్వ ఆయా సంబంధించిన శాఖ అధికారులను దీనికి సంబంధించిన పర్యవేక్షించే విధులను నియమించారు. మరి దీనికి సంబంధించి గ్రామ స్థాయిలో పాటు ఇటు మున్సిపల్ స్థాయిలో ఉన్నటువంటి ఆయా వార్డులలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మరి మహిళలకు, ఇటు పురుషులకు వేరువేరు కౌంటర్లను ఏర్పాటు చేసి వార్డుల ప్రత్యేకంగా దరఖాస్తు ఫారంగా అందిస్తూ దానికి సంబంధించినటువంటి జత చేయాల్సినటువంటి వాటిని కూడా వారికి వివరిస్తూ
ఇది ఒక 5 సంక్షేమ పథకాలైనటువంటి ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ఇటు ప్రజలు కూడా విశేష స్పందన లభిస్తుందని చెప్పవచ్చు. ఇటు ప్రజలు కూడా ఆయా వార్డులకు సంబంధించినటువంటి మహిళలతో పాటు ఇటు పురుషులు కూడా ఎక్కువ వచ్చి దరఖాస్తుదారులను తీసుకుని దరఖాస్తు ఫారాల నుంచి అధికారులు మరి దీంతో పాటుగా ఇటు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే ఇంతకుముందు ఇప్పుడు 6 గ్యారంటీ హామీలకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ఈ క్రమంలో ఇప్పటికీ 2 హామీలు నెరవేరాయి. మిగిలినటువంటి గృహాలకు సంబంధించినటువంటి కావచ్చు, ఇటు చేయూతకు సంబంధించినటువంటి కావచ్చు, ఇటు రైతు భరోసా రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి సంక్షేమ ప్రజలకి ఆధారాలు తీసుకొని వారికి సంబంధించి డాటాను కూడా పూర్తి సమగ్ర సర్వేని ఈ దరఖాస్తు ఫారాలు నింపి వాటిని తీసుకొని ఉన్నారు. అయితే ఈ క్రమంలో ప్రణాళికాబద్ధంగా అధికారులు ప్రణాళిక ప్రభుత్వం అందించినటువంటి మొట్టమొదటి ఇప్పుడు ఏర్పడ్డ తర్వాత ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇంతకుముందు గతంలో ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అందాయో ఇప్పుడు అంతకంటే రెట్టింపుగా ఇదివరకే ప్రారంభమైనటువంటి మహాలక్ష్మి పథకాలు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇటు ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించినటువంటి 10 లక్షల పెంపుకు సంబంధించినటువంటి కావచ్చు, వాటిని అమలు చేయడంతో ప్రజల్లో విశేష స్పందన లభిస్తుంది. ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మిగిలినటువంటి హామీలను కూడా అందించేందుకు ఇటు ఉచిత గ్యాస్ 500 రూపాయలకు గ్యాస్ తో పాటు ఇటు గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల ఉచిత యూనిట్లను వినియోగించుకునేందుకు కావచ్చు, ఇటు మహిళలకు కూడా 2,500 రూపాయల సంక్షేమ అది సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి కావచ్చు. మొత్తంగా చూసుకుంటే ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి ఇప్పటికే ప్రజల నుంచి దరఖాస్తుదారులకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుంది. మరి ప్రతి రోజు అంటే దీనికి సంబంధించి జనవరి 6వ తేదీ వరకు ఉదయం పూట ఇటు మధ్యాహ్నం పూట 2 షిఫ్ట్ల వారిగా వేరు అధికారులను సంబంధించిన సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. దీనికి సంబంధించి వీరి పైన పర్యవేక్షించే అధికారులు కూడా ఇతర శాఖల నుంచి కూడా అధికారులను నియమించారు. మరి ఈ క్రమంలో దీనికి సంబంధించి జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఇటు జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్లతో కావచ్చు, ఇటు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులను ఏదైతే ఇన్ఛార్జి నియమించినట్టు వారికి సమీక్షా సమావేశం దిశానిర్దేశం చేసినట్టు కూడా చెప్పాలి. ఈ క్రమంలో ఇప్పుడు దీనికి సంబంధించి ఈ 6వ తేదీ వరకు అయితే ప్రకటించిన నేపథ్యంలో 6వ తేదీ తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే మండల స్థాయి కార్యాలయాల్లో దరఖాస్తులు కూడా స్వీకరించారో దీనికి నిర్దేశితం ఇంతవరకు సమయం అనేటువంటి ఎలాంటి నిబంధనలు కూడా లేవు. సమయం కూడా కట్ ఆఫ్ సమయం డేట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆదేశం తర్వాత కూడా 6వ తేదీ తర్వాత మండల కార్యాలయాల్లో దరఖాస్తులు కూడా తీసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. అధికారులు సిబ్బంది ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. అప్లికేషన్ ఫామ్లో పొందుపరచాల్సిన అంశాలకు సంబంధించి ప్రజలకు అధికారులు వివరిస్తున్నారు. రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ఇక ఒకే దరఖాస్తులో 5 పథకాలకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రదీప్ చెప్పండి, మహబూబ్ నగర్ సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించి ఎలా సాగుతుంది? అంటే ప్రజాపాలనకు సంబంధించినటువంటి కార్యక్రమం మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు సిద్ధమైందని చెప్పొచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అయితే ప్రజాపాలన కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి నిరాఘాటంగా సాగుతున్నది. ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి నిన్న ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజ నరసింహ అధికారులకు సూచించిన నేపథ్యంలో అధికారులు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రజలకు అందుబాటులో ఏదైతే పారదర్శకమైన పాలన అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్న నేపథ్యంలో అదే దిశగా అధికారులు కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉదయం 8 గంటల నుంచి ఏదైతే ప్రజలు కూడా ఒక్కొక్కరే తమకు అవసరమైన వాటిపై టిక్కులు చేస్తూ ఏదైతే దరఖాస్తులు అయితే ఇస్తున్న నేపథ్యంలో అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 1693 ఏదైతే గ్రామ పంచాయతీలో 198 బృందాలుగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 19 మున్సిపాలిటీల్లో కూడా 388 వార్డుల్లో కూడా 385 బృందాలు ఈ అధికారులు ఇక్కడ పనిచేస్తున్నట్టు నేపథ్యం ఉంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం
12 గంటల వరకు మళ్ళీ 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ దరఖాస్తులు అయితే తీసుకుంటున్న నేపథ్యంలో అయితే దీనికి సంబంధించి ఈ ప్రొఫార్మాలో 5 పథకాలకు సంబంధించి అయితే పొందుపరచడం జరిగింది. మహాలక్ష్మి పథకం కింద 2,500తో పాటు 500కి గ్యాస్, తర్వాత రైతు భరోసా కింద ఏదైతే గత ప్రభుత్వం 10,000 ఇస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 15,000కి చేసిన నేపథ్యంలో దాంట్లో కూడా దరఖాస్తు చేసుకునేందుకు కూడా వీలు కల్పించారు. మరొకటి ప్రధానంగా ఈ పథకాల్లో ప్రధానమైనది ఇందిరమ్మ ఇండ్లు. గత ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ల పేరిట ఏదైతే ఈ ప్రజలకు లబ్ధిదారులకు సరైన లబ్ధిని ఎంపిక చేయడంలో విఫలమైన నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటూ కూడా ఇవ్వని నేపథ్యంలో ఈసారి ఇందిరమ్మ ఇండ్లు కూడా పారదర్శకంగా ఇవ్వాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ఈ ఏదైతే ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లను కూడా దీంట్లో చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి సరైన లబ్ధిదారులను గుర్తించేందుకు వీలు కల్పిస్తూ ఏదైతే ప్రొఫార్మాలో పొందుపరచడం జరిగింది దానికి సంబంధించి లబ్ధిదారులు కూడా అప్లై చేసుకోవాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో గృహజ్యోతి కింద ఏదైతే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా కల్పించేందుకు, తర్వాత చేయుత పథకాన్ని కూడా దీంట్లో చేర్చింది. అయితే ఈ 5 పథకాలకు సంబంధించి ఇప్పటికే లబ్ధిదారులు తమకు అవసరమైన ఏదైతే పథకం ఉందో దాన్ని టిక్కు చేస్తున్న నేపథ్యంలో ఈ అధికారులు కూడా దానికి సంబంధించి పూర్తి వివరాలు ఏదైతే వస్తున్న లబ్ధిదారులకైతే చెప్తున్న నేపథ్యం. మరోవైపు ఏదైతే చదువు లేని వారికి కూడా అక్కడ కొన్ని స్టాళ్లను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఈ ఫామ్ ను ఫిల్ చేయిస్తున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలనలో మంచి స్పందన వస్తుందని కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజల వద్దకు పాలన పారదర్శకంగా అందించాలని, తర్వాత గత ప్రభుత్వం చేసిన తప్పులను తమ ప్రభుత్వంలో చేయకూడదంటూ కూడా అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి అధికారులు అదే తరహాలో కూడా ప్రజల వద్దకే పాలన అంటూ ఈ ప్రజాపాలన ద్వారా అధికారులు ఏదైనా డౌట్లు ఉన్నా కూడా వాళ్ళని క్లియర్ చేస్తూ ఏదైతే ఫామ్లు అయితే నింపుతున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కొంత పారదర్శకంగా ఈ ప్రజాపాలనలో దరఖాస్తు తీసుకుంటుంది. అయితే మరోవైపు అధికారులు కూడా దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా 5 జిల్లా కేంద్రాలతో పాటు ఎప్పటికప్పుడు నియంత్రణ, తర్వాత పర్యవేక్షణ చేస్తూ కూడా పై అధికారులు, కలెక్టర్ స్థాయి అధికారులు కూడా పర్యవేక్షిస్తున్న నేపథ్యం. మరోవైపు రాష్ట్రం నుంచి ఏదైతే నోడల్ అధికారులు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి టీకే శ్రీదేవి గారిని నియమించిన నేపథ్యంలో నోడల్ అధికారులు కూడా అందుబాటులోకి వచ్చి ఏదైతే పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. రాజశేఖర్, రైట్ ప్రదీప్, ఇంకోటి అండి, ప్రధానంగా కొంతమందికి రేషన్ కార్డులే రానటువంటి పరిస్థితి, గత ప్రభుత్వంలో ఎక్కడ మంజూరు కానటువంటి పరిస్థితి. సో వారికి సంబంధించి కూడా ప్రత్యేకంగా అప్లికేషన్లు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వారికి సంబంధించి ఏమైనా అప్లికేషన్లు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా ప్రజాపాలనకు సంబంధించి? అయితే ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా ఒక ప్రత్యేక కౌంటర్ ని ఏర్పాటు చేసి రేషన్ కార్డులకు సంబంధించి కూడా దరఖాస్తు తీసుకోవాలంటూ కూడా సూచనలు చేసింది. దానికి సంబంధించి అధికారులు కూడా దానికి ఏదైతే ప్రజాపాలనలో భాగంగా ఎక్కడైతే సెంటర్లను ఏర్పాటు చేశారో అక్కడ దరఖాస్తు తీసుకునేందుకు కూడా సానుకూలంగా ఒక స్టాల్ ని అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే రేషన్ కార్డు లేని వారు కూడా ఈ ప్రజా పాలనకు సంబంధించి దరఖాస్తు చేసుకోవంటూ కూడా ఇప్పటి వరకే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటూ కూడా ప్రభుత్వం చెప్పింది. దీనికి సంబంధించి మరోవైపు ఏదైతే స్థానికంగా ఉండకుండా అర్హులై ఉండకుండా ఎక్కడో వేరే రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా వారి బంధువుల ద్వారా కూడా ఈ ప్రజాపాలనలో వాటి ఆధారు, తర్వాత రేషన్ కార్డుకు సంబంధించి వాళ్ళు తీసుకెళ్లి అక్కడ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ బంధువులు కూడా వాళ్ళ తరఫున అప్లై చేయొచ్చు అంటూ కూడా ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో అటువంటి దరఖాస్తులు కూడా తీసుకుంటున్న సందర్భం అయితే ఉంది. అయితే ఈ రేషన్ కార్డులకు సంబంధించి ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా మేజర్ గా రేషన్ కార్డు గత ప్రభుత్వం ఇవ్వనటువంటి సందర్భంలో ఈసారి రేషన్ కార్డులు కూడా ఏదైతే పారదర్శకంగా అమలు చేయాలి, కరెక్ట్ ఏదైతే తెల్ల రేషన్ కార్డులు అందులో కొంత అర్హులు కాని వారికి కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈసారి అట్లా కాకుండా పారదర్శకంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు, నిజమైన అర్హులు ఉన్నారో వారికే రేషన్ కార్డులు ఇవ్వాలన్న లక్ష్యంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించి అధికారులకు సూచించిన నేపథ్యంలో ఆ దరఖాస్తులు కూడా తీసుకుంటున్నటువంటి నేపథ్యం అయితే ఇప్పటికైతే ప్రస్తుతం 5 పథకాలకు సంబంధించి తీసుకుంటున్నా కానీ రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ఆ అప్లికేషన్లు కూడా తీసుకోమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో అధికారులు దానిపై కూడా దృష్టి పెట్టారని కూడా చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే కొంత ప్రజల్లో కొంత స్తబ్దత, ఏదైతే కొన్ని అంశాల మీద కొన్ని డౌట్లు
ఉంటే కూడా అధికారులు దాన్ని ఏదైతే ఆధార్ కార్డు ఒక అడ్రస్, రేషన్ కార్డు మరో అడ్రస్ ఉన్నా ఎక్కడైనా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటూ కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో ఈ ప్రజాపాలన దరఖాస్తులు అయితే ఎత్తుతుందని కూడా చెప్పొచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికైతే కొంత పారదర్శకంగా సానుకూలంగా కూడా ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తుందని కూడా చెప్పవచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. అధికారులు, సిబ్బంది ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. అప్లికేషన్ ఫామ్లో పొందుపరచాల్సిన అంశాలకు సంబంధించి ప్రజలకు అధికారులు వివరిస్తున్నారు. రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఒకే దరఖాస్తులో 5 పథకాలకు సంబంధించిన వివరాలు అధికారులు స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం నుంచి శ్రీనివాసరావు అందుబాటులో ఉన్నారు. సో శ్రీనివాసరావు, చెప్పండి, అక్కడ ఎలా జరుగుతుంది ఈ ప్రక్రియ? ప్రధానంగా ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అప్లికేషన్ల స్వీకరణకు సంబంధించి ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది? ఇంతవరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చినటువంటి పరిస్థితి ఏమైందో తెలుస్తుందా? థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమం ఏదైతే ఉందో 4 రోజుల క్రితమే జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఈ యొక్క ఆర్డీఓలు, మండల స్థాయి ఎండిఓలు, తహసీల్దారులతోటి, ఉన్నత స్థాయి అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించి వారికి తగినటువంటి గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజల వద్దకు పాలన అనేది ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ మనకి దరఖాస్తుల వెల్లువ అయితే ఈ యొక్క సెంటర్లలో వెల్లువెత్తుతున్నటువంటి సందర్భం కనపడుతుంది. ప్రజలైతే పూర్తి స్థాయిలో స్పందిస్తూ తమ యొక్క లబ్ధిదారులు ఆ దరఖాస్తులు అధికారులకు సంబంధిత అధికారులకు ఇచ్చి వారి దగ్గర నుంచి ఆ రిసిప్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో మనకి వివరాలు అందించడానికి ఈ యొక్క ఇన్ఛార్జ్ రాము ఉన్నారు, మున్సిపల్ ఏఈ. చెప్పండి ఏఈ గారు, ఇక్కడ ఉన్నటువంటి మీరు ఒక 33వ వార్డులో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు? 33వ వార్డులో నిన్న సాయంత్రమే ఆల్రెడీ ప్రతి ఇంటికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఇచ్చినప్పుడే అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలో కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మార్నింగ్ 8కి ఇక్కడ మనము అప్లికేషన్ రిసీవింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాము. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. ఈ గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిందో ప్రజాపాలన అనేది దానికి 5 స్కీమ్లకు సంబంధించిన అప్లికేషన్స్ అనేది ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటున్నాము. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నెసరీ టెంట్స్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, వాటర్ సప్లై, ఇంకా మెడికల్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ వార్డులో ప్రతి వార్డులో కూడా 2 రోజులు ఇక్కడ ఉండి క్యాంప్ అరేంజ్ చేస్తాము. ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి పర్సన్ నుంచి కూడా అప్లికేషన్ తీసుకొని కన్సర్న్ దాన్ని ఆన్లైన్ చేస్తాము. ఇక్కడ ఈ 33వ వార్డులో ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన కార్యక్రమం ఏదైతే ఉందో ఇక్కడ వృద్ధుల కోసము సపరేట్ గా కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క దరఖాస్తులు పూర్తి చేయడానికి కూడా ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వికలాంగుల కోసం కూడా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసినటువంటి అధికారులు ఈ యొక్క ప్రజలు కూడా మంచి స్పందిస్తూ వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఈ యొక్క వార్డు 33వ వార్డు కౌన్సిలర్ మనతో పాటు ఉన్నారు. రండి మేడం. మేడం చెప్పండి, ఇక్కడ మీ 33వ వార్డులో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రజాపాలన ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజల నుంచి ఏ విధమైన స్పందన కనిపిస్తుంది? తర్వాత ఇప్పటి వరకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు? ఇక్కడికి వచ్చేటువంటి వృద్ధులకు కావచ్చు, అలాగే మహిళలకు కావచ్చు, ఏ విధమైన ఏర్పాట్లు చేశారు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మటుకు మంచి స్పందన ఉంది. ప్రతి ఒక్కళ్ళు వికలాంగులకు వేరుగా, వృద్ధులకు వేరుగా, మహిళలకు వేరుగా, పురుషులకు వేరుగా, ఎవరికి వాళ్ళకి దరఖాస్తులు వేరుగా చేస్తున్నారు.
ఎన్నండి 64 ఇప్పటి మటుకు 64 అప్లికేషన్స్ వచ్చాయి. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి ప్రజల సౌకర్యార్థం మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మెడికల్ క్యాంపులో ఈ కార్యక్రమానికి ప్రజాపాలనకు వచ్చేటువంటి దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మందులు స్వీకరిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ క్యాంప్ ఇన్ఛార్జ్ విజయలక్ష్మి మనతో పాటు ఉన్నారు. విజయలక్ష్మిని అడిగి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా వైద్యాధికారి ఆదేశానుసారం ఎక్కడైతే ప్రజాపాలన ప్రోగ్రాం జరుగుతుందో ఆ జరుగుతున్న ప్రతి కూడా మన మెడికల్ క్యాంపు నిర్వహించాలనేది మాకు ఆదేశం వచ్చింది. అట్లాగే 8 to 12 PM అలాగే 2 to 6 PM అని మనకి టైమింగ్స్ చెప్పారు. ప్రజాపాలనలో మేము 8 నుంచి 6 వరకు కూడా మెడికల్ వాళ్ళు అందరూ అందుబాటులో ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ అవుతుంది, అందరూ జనాలు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం మేము బీపీ ఆపరేటర్ అలాగే షుగర్ టెస్ట్ చేసేది, గ్లూకోమీటర్, అట్లాగే ఏదైనా ఎమర్జెన్సీలో దెబ్బలు తగిలినట్టు ఇట్లా తోపులాట్లు ఏమైనా జరిగినట్టయితే వారి కోసము టీటీ వ్యాక్సినేషన్ అనేది కూడా క్యారియర్ కూడా మనకి అందుబాటులో ఉంది. ప్రతి ఒక్క మెడిసిన్ అనేది మేము అరేంజ్ చేస్తున్నాం. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తో సహా ఎవరైతే ఇక్కడికి వచ్చి వాళ్ళ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా క్యాంపు జరుగుతున్న అంతసేపు కూడా మేము అందుబాటులో ఉండి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా వైద్యాధికారి మరియు కలెక్టర్ గారు ఆదేశానుసారం అలాగే మా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ గారు మా సూపర్వైజర్లు అందరూ ఆదేశానుసారం చేస్తున్నాం. ఓకే, మరింత సమాచారం అందించడానికి వార్డు నుంచి వచ్చేటువంటి ప్రజలకు యొక్క స్పందన ఏ విధంగా ఉందనేది తెలియజేయడానికి మనతో పాటు మా వార్డు మెంబరు వార్డు స్థానికులు ఉన్నారు. వారిని అడిగి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ప్రజల నుంచి ఏ విధంగా స్పందన కనపడుతుంది? మీరు అంటే ఇప్పటి వరకు ఎంతమంది వృద్ధులు కానీ వికలాంగులు కానీ తర్వాత దరఖాస్తుదారులు ఎంతమంది వచ్చి ఉంటారు చెప్పండి. ఈరోజు నా పేరు రావి రాంబాబు, ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్. ఈరోజు ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. అందరికి కూడా చాలా రోజుల నుంచి వీడియోలకి పింఛన్లు, రేషన్ కార్డులు, ఇల్లులు లేకపోవడం ద్వారా రాకపోవడం రారా కూడా చాలా మంది వస్తా ఉన్నారు. ఇప్పుడు మటుకు మహిళలకు వేరు, వృద్ధులకు వేరు, వికలాంగులకు వేరు సపరేట్ కౌంటర్లు పెట్టి మెడికల్ క్యాంపులు పెట్టి టెంట్లు వేసి చేశారు. ఇంకా కూడా కొద్దిగా టెంట్లు సరిపోవటం లేదు జనాలు ఎక్కువ అవడం వల్ల. ఇప్పుడు మటుకు 64 అప్లికేషన్లు వచ్చినాయి. ఇంకా అప్లికేషన్ లైన్ లో ఒక 200 మంది ఉన్నారు. నిన్ననే ఆర్పి వాళ్ళు పోయి ప్రతి ఇంటికి కూడా ఒక 500 ఇండ్లకి అప్లికేషన్లు ఇచ్చారు. ఇంకా కూడా అప్లికేషన్లు తగ్గితే ఇప్పుడు 3:30కి తెస్తా అన్నారు. ఎందుకంటే ఇంకా కిరాయిలకు ఉన్న వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. ఇది ప్రభుత్వం ఏర్పడిన ఒక నెలే కనుక ఇంకా ఏమి అర్థం కావట్లేదు. ప్రజలు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నారు. ఈసారి కాకుండా వచ్చే గ్రామ సభలో ఇవి కాకపోతే మటుకు వాళ్ళ ఉగ్రరూపాన్ని చూస్తారు. అందుకనే వచ్చేసారికల్లా వీళ్ళు పెట్టుకున్న దరఖాస్తులన్నీ కూడా అర్హులైన వాళ్ళందరికీ త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. అంటే మీరు గతంలో వార్డు కౌన్సిలర్ గా చేస్తున్నారు. ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి 6 పథకాలే కాకుండా ప్రజల నుంచి ఇంకా ఏ విధమైన వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అది కూడు గుడ్డ చూడండి. కూడు గుడ్డ వాళ్ళకి మెయిన్ అండి. కూడు గుడ్డ మెయిన్. తినడానికి పింఛన్లు మెయిన్ గా గతంలో కూడా వచ్చినాయి. కానీ ఇంకా కొంతమంది రానోళ్ళు ఉన్నారు. వీడియోలకి రాకుండా చాలా రోజులు అయితేనే అది ఎక్కువ కోరుకుంటా ఉన్నారు. అలాగే రేషన్ కార్డులు ఒక 5 సంవత్సరాల నుంచి రాలేదు. ఆ రేషన్ కార్డులు కంపల్సరీ కావాలా. అలాగే ఇళ్ల స్థలాలు కావాలా. అలాగే ఇళ్ల స్థలాలు కొంతమందికి వచ్చినాయి. ఇంకా కూడా బీద వాళ్ళు ఉన్నారు. మా ఏరియా ఇది ఫుల్ లైన్ ఏరియా అంటేనే కొద్దిగా మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి, కిరాయిలకు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు రాలేదు. అలాగే డబుల్ బెడ్రూమ్లలో ఒక వాటికి ఒక 20 మందికి వచ్చినాయి. ఆ 20 మంది క్యాన్సిల్ అవుతాయని భయపడతా ఉన్నారు. అవి కూడా ఉంచాలా, ఇచ్చిన వాళ్ళకి ఉంచాలా, రావాల్సిన వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటాను. వాళ్ళకు కూడా తీసేస్తే దాన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం. ప్రజలు కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పింఛన్లు, రేషన్ కార్డులు. ఇక్కడ కొన్ని వాటిలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మెయిన్ గా ఏంటంటే కోతులు, కుక్కలు. దాని గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోవాలా. ప్రజలు బయటికి రావాలంటే ఇబ్బంది అవుతా ఉంది. కోతుల్ని పట్టడం వల్ల ప్రభుత్వం విఫలమైంది. మున్సిపాలిటీ అధికారులు కూడా విఫలమయ్యారు. అర్జెంట్ గా కోతుల్ని పట్టుకోవాలని నిన్న మా 33వ వార్డు నుంచి మున్సిపాలిటీ ఆఫీస్కి కూడా ఒక 100 మంది ప్రజలు పోయి కౌన్సిలర్ గారితో పాటు ధర్నా చేయడం కూడా జరిగింది.
కమిషనర్ గారు ఈ ప్రజా పరిపాలన వారం రోజులు కార్యక్రమం ఉంది గనక వారం తర్వాత దాని కార్యక్రమం చేస్తా అన్నారు. మాకు త్వరగా కోతులు కుక్కలు కూడా కావాలా. అలాగే ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ శాంక్షన్ అయి ఉన్నది. గత ప్రభుత్వంలోనే మొన్న ఎలక్షన్లు కాకముందే ఇది టెండర్ కూడా అయింది. అది కూడా మొదలు పెట్టాలని కోరుకుంటున్నాం. అంటే గత ప్రభుత్వము పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిపాలన తీసుకుంటున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, అంటే ఎలా అనిపిస్తున్నాయి, ఇంకా ఏం చేస్తే బాగుంటుందని మీ యొక్క అంటే మాజీ వార్డు కౌన్సిలర్ గా మీ ఆలోచన చెప్పండి. గత ప్రభుత్వం కూడా చేసినవన్నీ కూడా మంచి స్కీములు ఉన్నాయండి. వృద్ధులకు పింఛన్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, దళిత బంధు స్కీమ్ కానీ ఉన్నాయి. కానీ ఎంత చేసినా ప్రజలకు అన్ని అందలేకపోయినాయి, కొన్ని అందాల్సినవి ఉన్నాయి. ఈ ప్రభుత్వం పెట్టిన స్కీములు కూడా బాగున్నాయి, అవి ఇప్పుడే మొదలైనాయి. ఇవి ఆచరణలోకి అందరికి వస్తాయా రావా అనేది తర్వాత చెప్పగలుగుతాం. ఇవి ఇవ్వకపోతే మటుకు ప్రభుత్వం దాని మూల్యం చెల్లించాల్సి వస్తుందని మేము హెచ్చరిస్తాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలకి వచ్చినటువంటి ఈ యొక్క స్పందన చాలా బాగుంది. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ ప్రవేశపెట్టినటువంటి పథకాలు కూడా బాగున్నాయి, కానీ ఇవి అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌస్తో శ్రీనివాస్, అమ్మ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.